ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, మే నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల అంతా ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు? రాహువు, కేతు, గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది. ఓవరాల్గా మరి ఈ నెల వీళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? ధనుసు రాశి వాళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే అర్ధాష్టమ శని రావడం ఒక మైనస్, అట్ ది సేమ్ టైం గురుబలం రావడం ఒక ప్లస్, అట్ ది సేమ్ టైం రాహుబలం రావడం ఒక ప్లస్. 3వ రాహు విపరీత రాజకారకుడు, 7వ గురు విపరీత రాజకారకుడు. రాహు సంవత్సరంన్నర ఉంటాడు, గురువు సంవత్సరం ఉంటాడు. ఈ మాసంలో వాళ్ళు మారుతున్నారు. ఈ మాసంలో వీళ్ళకు కొత్త విషయాలకు నాంది పలికే అంటే ప్రారంభం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురువు సమస్త శుభకారకుడు, రాశ్యాధిపతి, సప్తమంలో ఉంటూ రాశిని చూడడము చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. కానీ అర్ధాష్టమ శని ప్రభావము ఇక్కడ జరగదు. ఎందుకంటే ఆయన యొక్క ఇచ్చే దుష్ఫలితాలను నియంత్రించేదానికి రాహు గురువు ఉన్నారు. వీళ్ళ యొక్క బలం లేకుండా కానీ అర్ధాష్టమ శని ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళే. సో ఓకే, మైనస్ ఏముంది ప్లస్ ఏముంది రెండు లెక్కేసుకొని ఇప్పుడు సంవత్సరం పాటు గురువు ఉంటాడు, మళ్ళీ అష్టంలోకి వెళ్తాడు. సంవత్సరంన్నర పాటు తృతీయంలో రాహు ఉన్నాడు, రాహు యోగిస్తాడు. 2.5 సంవత్సరం అర్ధాష్టమ శని ఉంటుంది. ఈ నెలలో ఈ స్థితి ఇంకెప్పటి వరకు వీళ్ళకి అర్ధాష్టమ శని కాపాడుతానికి సంవత్సరంన్నర తర్వాత ఒక 6 నెలల పాటు వీళ్ళకు అర్ధాష్టమ శని బాధిస్తుంది. మళ్ళీ గురువు భాగ్యంలోకి వచ్చేస్తాడు. అర్ధాష్టమ శని బెంబెలెత్తిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఎంత వ్యతిరేక ఫలితాన్ని వలన కానీ మీనరాశిలో శనేశ్వరుడు అంత కంఫర్ట్గా ఉండడు. అది కాలపురుషునికి వేయిస్తాను జలరాశి కాబట్టి ఇక్కడ వీళ్ళకు అందుకే ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పాను. ఈ రాశి వాళ్ళకు భాగ్యంలో కేతున్నాడు. పితృదోషం అయితే మాత్రం అధికంగా వీళ్ళకు ఉంది. అంటే తండ్రి, పెద్ద తండ్రి, పినతండ్రి లేదా ఎవరైనా తాత ఉన్నా కూడా వాళ్ళకు అరిష్టం అని చెప్పచ్చు. కేతుగ్రహం భాగ్యస్థానంలో పితృస్థానంలో ఉంది. అదొకటి. నైసర్గికంగానే కాలపురుషులకు 9వ ఇల్లు ధనుసు రాశి. ధనుసు రాశిలో పుట్టినా, ధనుసు లగ్నంలో పుట్టినా పితృదోషంతోనే పుడతారు. ఇప్పుడు సింహరాశిలోకి కేతు వెళ్తున్నాడు. సింహం అంటే రవిది. రవి ఎవరు? పితృకారకుడే. మేషం నుంచి 9వ ఇల్లు ధనుసు, ధనుసు నుంచి 9వ ఇల్లు సింహం. అంటే ధనుసు సింహాలు ఒకదానికొకటి పంచమ భాగ్యాలు అవుతాయి, పితృస్థానాలు అవుతాయి. కాబట్టి పితృదోషం కొంచెం ఎక్కువైందని చెప్పచ్చు. పితృ సంబంధమైన అరిష్టాలు ఉంటాయి. తండ్రికి ఏదైనా చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలు ఉంటాయి. తండ్రి సంబంధికులకు, తండ్రి సమానులకు ఏమన్నా చెప్పాలంటే కాస్త అరిష్టం అని చెప్పచ్చు. ఇతరత్రా తీసుకుంటే అర్ధాష్టమ శని ప్రభావం నన్ను అడిగితే చెప్పుకోవడానికి మాత్రం ఉంది. దానికి భయపడాల్సిన అవసరం లేదు, పరిహారం కూడా అవసరం లేదు. చక్కగా రాహు 3వ ఇంట్లో యోగిస్తున్నాడు, 7వ ఇంట్లో అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ గురుగ్రహం బాగా కాపాడుతుంది అంటారు. ఒక గ్రహం వ్యతిరేకంగా ఉంది, 2 గ్రహాలు సపోర్ట్గా ఉన్నాయి. ఓకే, అప్పుడు అనుకూలించే గ్రహాల సంఖ్య పెరిగింది కాబట్టి అనుకూలించిన గ్రహము అన్కంఫర్ట్గా ఉంది మీనరాశిలో. అది జలరాశి. జలరాశిలో విజృంభించలేడు శనేశ్వరుడు ఎప్పుడు కూడా. తన స్థితిని అంత కంఫర్ట్గా పెట్టుకోలేడు. సో దీనివల్ల గురుగారు మరి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతుంది? ఆర్థిక స్థితిగతులు చాలా చక్కగానే ఉంటాయి. ఎందుకంటే ధనకారకుడే గురువు లగ్నాన్ని రాశిని చూడడము, 3వ ఇంటి రాహు ఉండడము, ప్రయత్నం అనే చోట రాహు ఉండడంతో చేసే ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళు చాకచక్యంగా చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి విద్యార్థులు ఏదైనా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఉద్యోగాలు కూడా ఏదైనా కూడా అవకాశాలు ఉంది, అంటే సాధించేదానికి. రాహు ఏం చేస్తాడంటే తీసిచ్చే తీరుతాడు. నువ్వు ఒరిజినలే పెట్టుకుంటే ఇంకా సంవత్సరం వరకు ఉండాలిరా బాబు, నీకు జీవితంలో ఉద్యోగం రాదు, నువ్వు గమ్మున ఇది పెట్టు, నేను జీవిస్తాను నీకు ఎందుకు. సో ఈ ప్రొసీజర్ ఇంకెంతకాలం ఉండొచ్చు? అంటే ఇలాంటి డాక్యుమెంట్స్ పెట్టుకుని సంవత్సరంన్నర ఉంది ఆ ప్రభావం. సంవత్సరంన్నర వరకు ట్రై. 3వ స్థానం అంటే ప్రయత్నము, 3వ స్థానం అంటే ప్రయత్నము. మరి 7వ స్థానం అంటే వ్యాపారము, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి అన్నీ కూడా. ఈ ప్రయత్నం అనే చోట రాహు వచ్చాడు. అప్పుడేమవుతుంది? తను ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి ఉపాధి చూపించేసి ఒరిజినల్ వాళ్ళు ఒరిజినల్ పెట్టుకుంటే ఓకే, లేని వాళ్ళు కూడా ఉద్యోగం కొట్టాలంటే ఈ దారిలో 3వ స్థానంలో రాహు ఉంటే ఇలాంటివి జరుగుతాయి. సో ఈ సంవత్సరంన్నర వరకు అనుకూలంగా ఉందంటారు కదా, తర్వాత ఇలాంటి పనులు ఏమన్నా చేస్తే అంత అనుకూలంగా ఉండదు. ఇవి బయటపడచ్చు. ఈ రోజు చేసినవి ఆ రోజు బయటపడతాయి. తర్వాత ఇప్పుడు చేసినవి అప్పుడు బయటపడతాయి. అప్పుడు బయటపడినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఐడెంటిఫై చేసి బయట పంపిస్తారు. అది తప్పదు. 1 ఫైన్ బయటపడక మాత్రం తప్పదు. ఇచ్చిన డాక్యుమెంట్స్ ఫేక్ అని వాళ్ళు తెలుసుకుని 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే గురుగ్రహం 8లోకి పోతాడు, అష్టమంలోకి. రాహువు ద్వితీయంలోకి వస్తాడు. అప్పుడు లోపుకోక తప్పదు. కానీ ఈ సంవత్సరం అయితే ఏదో ఒకటి చేసుకుంటారు.
తీసుకుంటారు. ఇక శుభకార్యాల పరిస్థితి శుభకార్యాలు చక్కగా జరుగుతాయండి. ఎందుకంటే 7వ స్థానంలో గురువు ఉండడమే కారణం. గురువు అంటే సమాజం, గురువు అంటే 7వ స్థానం అంటే సమాజము, 7వ స్థానం అంటే వ్యాపారానికి వినియోగదారులు, 7వ స్థానం అంటే ఒక ఫంక్షను, ఒక స్టేజు, ఇవన్నీ అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి వివాహం అనేది కూడా ఒక ఫంక్షనే కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి విశేషమైన బలం అయితే ఖచ్చితంగా ఉంది. రాశ్యాధిపతి 7లో ఉండి తన రాశిని చూడటం వల్ల. ఒక కేతు అనేవాడు భాగ్యస్థానంలో ఉంటూ పితృ స్థానంలో ఉంటూ అరిష్టప్రదంగా ఉన్నాడు. దానికి వీళ్ళు పితృ అరిష్టం అంటే మనకు తెలిసిందే, ఇంకా ఒక ఏజ్ అయిన తర్వాత అది జరగాల్సిందే. లేదంటే తండ్రికి వ్యాపారంలో కష్టాలు నష్టాలు రావడము, తండ్రి అనవసరంగా అప్పులు కావడము, అనుకుని అంచనాలు తారుమారు కావడం లాంటివి జరుగుతాయి. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా కూడా బాగుంది. ఎందుకంటే దీనికి కూడా కారకుడు గురువు శుభచూపు ఉండడం వల్లనే వీళ్ళకు దేహపీడ దేహ అనారోగ్యం అయితే లేదు. 4వ ఇంట్లో శని ఏదైనా మన అర్ధాష్టమ శనితో ప్రభావంతో ఉన్నా తాను వీళ్ళకేదో నష్టం చేసేంత స్థాయిలో అయితే ప్రభావం చూపించడు. దానికి భయపడాల్సిన అవసరం లేదు, దానికి పరిహారం కూడా అవసరం లేదు. సో అర్ధాష్టమ శని అంటే కొంతమంది వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కాస్త భయపడుతూ ఉంటారు కదా, మరి వీళ్ళు ఈ టైంలో ఎలాంటి వ్యాపారాలు పెట్టవచ్చు అంటారు గురుగారు? ఎలాంటి వ్యాపారాలు అని అంటే ఇప్పుడు గురువు శని ఎక్కడున్నాడు అర్ధాష్టమ శనిలో జల సంబంధమైనవి వ్యవసాయపరమైనటువంటివి, వ్యవసాయపరంగా పెడితే లాస్ వస్తుంది, నష్టాలు ఉంటాయి. ఇంకా ధాన్యాలు వ్యాపారాలు చేసే వాళ్ళకు నష్టాలు వస్తాయి. అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి పంటలు, వ్యవసాయము, వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఏమున్నాయి, పరికరాలు, అలాంటి స్పేర్ పార్ట్స్ షాపులు కూడా పెట్టుకునే వాళ్ళు కూడా వ్యవసాయ అనుబంధమైనటువంటి ఎరువుల షాపులు, పెస్టిసైడ్స్, తర్వాత వచ్చేకాడికి ఈ పరికరాలు ఉంటాయి, ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా అంత అనుకూలంగా ఉండదు. అక్కడ శని యొక్క ఆటంకాలు వాళ్ళు చవి చూస్తారు. మిగిలిన వాళ్ళకంతా బాగుంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే కంపెనీ మారాలి అనే ఆలోచనలు అయితే ఉంటూ ఉంటారు కొంతమంది, బట్ మారితే బాగుంటుందా లేదా అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కంపెనీ మారాలనుకున్నప్పుడు మారచ్చండి. రాహు ఈజీగా మారుస్తాడు. ఆడేదన్నా మంచి అట్లు కూడా అడ్జస్ట్మెంట్లుగా ఉంటాడు, నేను చెప్పాను కదా, చేస్తాడు ఆయన. ఇక సొంత ఇంటికి అలా నెరవేరడానికి ఎంతవరకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? సొంత ఇంటికల్లా కొంత శ్రమతో సాధ్యం చేసుకోవచ్చు. ఎందుకంటే 4వ ఇల్లు గృహమైన స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, కానీ అదే తత్స్థానాధిపతి గురువు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆటంకాలు అధిగమించి దాన్ని సహకారం చేసుకునే బలాన్ని ఇస్తాడు ఆయన. ఎటువంటి సందేహం. అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు కొన్ని అనుకూలంగానే ఉన్నాయి, ఇంకా అవి బలపరచడానికి మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు? వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే అర్ధాష్టమ శని మనకు అనుకూలం కావాలంటే వరాహస్వామి ఆరాధన చేసుకోవాలి. భాగ్యస్థానంలో కేతు గ్రహముకి ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. వీలైతే హారతి పొలంలో కర్పూర హారతి ప్రతిరోజు సూర్యునికి ఇవ్వడం చాలా మంచిది. కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రాల రోజు, అదేవిధంగా అమావాస్య రోజు ఏదైనా గోధుమ రవ్వతో కానీ లేదా గోధుమ పిండితో కానీ లేదా గోధుమలకు సంబంధించిన ఆహారం ఏదన్నా కూడా కాస్త నెయ్యి వేసి చేసి కొన్ని పుష్పాలు, ఒక చిన్న గ్లాసులో నీళ్లు ఆ నైవేద్యాన్ని పెట్టి సూర్యునికి చూపించి సమర్పించి 3 సార్లు ఆయన నైవేద్యాన్ని సమర్పించి చక్కగా వెళ్ళు తీసుకోవడం కూడా ఉత్తమం. ఎందుకంటే సూర్యోపాసన వల్ల 9వ స్థానం బలపడుతుంది, పితృకారకుడు కాబట్టి. ఖచ్చితంగా వీళ్ళు చేసుకుంటే ఇది కూడా వీళ్ళకు తాకడం ఉండదు. విశేషంగా ఏమైనా దానాలు కూడా ఏమైనా చేసుకోవచ్చు అంటారా? వీళ్ళు దానాలు చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఉలవలు, కేతువుకు సంబంధించిన ఉలవలు, చిత్రవర్ణము, చిత్రం అంటే 2-3 రంగులు కలిసినటువంటి వస్త్రము, ఒక కొబ్బరికాయ, నిమ్మ పండ్లు ఒక 4, విభూతి పండ్లు 4, 11 రూపాయి బిళ్ళలు అన్నీ ఒక కవర్లో వేసి నవగ్రహాల దగ్గర కేతు ఉన్న చోట పెట్టేసి వచ్చేయచ్చు. లేదంటే ఎవరైనా స్వీకరిస్తే పంతులకు ఇవ్వచ్చు, లేదంటే ఎవరైనా భిక్షకాలకు కూడా ఇవ్వచ్చు. ఎవరో ఒకరు స్వీకరించాలి, దాన్ని తీసుకోవాలి చేతులతో. ఆడ పెట్టేయంటే కూడా అది పరిహారం కింద కదా, చేతితో తీసుకోవాలి. కాబట్టి కొంతమంది భయపడతారు, మీ కర్మను మాకు ఇస్తున్నారు అంటారు. భిక్షగాళ్ళు లాంటి వాళ్ళు తీసుకునేస్తారు, ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, కొబ్బరికాయ తినేస్తారు, అది బట్ట ఏదో ఉపయోగించుకుంటారు. లేదా నవగ్రహాల కాడ పెట్టేస్తే దాన్ని ఆ ఆలయ పురోహితులు తీసుకొని దానిలో ఏముందో చూసి దాన్ని ఏం చేసుకుంటారు. అలా చేసుకోవచ్చు. మే నెలలో ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.